ఈరోజు టెక్నాలజీ పరంగా ఈ దేశంలో నేను కొన్ని సందర్భాల్లో కోడ్ చేయడం కూడా జరిగింది. ప్రధానమంత్రి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వారు ఆ నిర్ణయం చేసే టైంలో ఈ రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన టెక్నాలజీ ఐడియాని ఇమ్మీడియట్లీ ఉమ్మడి రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ క్యాచ్ చేసి దానికి సంబంధించిన ఒక డిజైన్ని వారు మనం ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ అని వారి మనం చెప్తాం, మనం హైటెక్ సిటీ ఈ డిజైన్ అంతా కూడా నెదురుమల్లి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఒక టెక్నాలజీ ఆలోచన విధానంలో నుంచే ఇమ్మీడియట్లీ అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ హైటెక్ సిటీ ఈ సిస్టాన్ని అంతా కూడా తీసుకురావడం జరిగింది. తెచ్చిన కొన్ని తర్వాత వారు ముఖ్యమంత్రి దిగిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దాన్ని అదే డిజైన్ని వారు ఫాలో అయ్యారు. అక్కడక్కడ ఈరోజు హైదరాబాదు, ఒక కర్ణాటక, ఇంకా అనేక రాష్ట్రాలు ఈరోజు ఈ టెక్నాలజీ ఈ యొక్క ఐటీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు రాజీవ్ గాంధీ గారి యొక్క పునాదే, టెక్నాలజీ పునాదే ఇదంతా జరుగుతుంది. ఇలాంటి యొక్క కంట్రిబ్యూషన్ బీజేపీ ప్రధానమంత్రి ఎక్కడైనా ఉన్నదా చెప్పండి. లక్ష్మణ్ గారిని నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాను. లేదు. సరే, వారు కూడా తర్వాత ఎల్టీటీ వాళ్ళతోటి గొడవలైనవి, కొన్ని పాలసీలలో అయింది, ఆయన కూడా చంపేసారు, చంపబడ్డారు. అది కూడా ఒక చరిత్ర. అందుకే రాజీవ్ గాంధీ టెక్నాలజీని సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం పట్ల రాజీవ్ గాంధీ గారి యొక్క పాత్ర ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఏది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు లక్షల జీతాలు వస్తున్నాయి. ఇట్లా అనేక మంది కోట్ల మంది ఈరోజు వారు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన టెక్నాలజీ సిస్టంలో నుంచి వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా. ఇది కూడా ఈ విషయంలో కూడా లక్ష్మణ్ గారు ఏదైనా దీని మీద డిబేట్కి కాంగ్రెస్ పార్టీతో సిద్ధమా? ఓకే. అట్లాగే దాని తర్వాత సరే, అంతకుముందు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసిన చరిత్ర సోనియా గాంధీ గారిది. మొదలైతే పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా చేసింది. సరే, ఇప్పుడు చాలామంది నరసింహారావు గారిని స్టాచ్యూస్ మొన్న ఏదో కేసీఆర్ పెట్టిండు, ఆయన ఒక సినిమా చూపెట్టిండు, బీజేపీ వాళ్ళు మేము పార్లమెంట్లో పెట్టినాం. కానీ నేనేమంటున్నా, బీజేపీ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, పివి నరసింహారావునని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసింది కాబట్టి మీరు ఆయన స్టాచ్యూలు మీరు పెడుతున్నారు. మరి ఆ రోజు ఆయన ప్రధానమంత్రి చేయకపోయి ఉంటే ఈరోజు మీరు పివి నరసింహారావు స్టాచ్యూలు పెట్టేవాళ్ళ? ఈ యొక్క బేస్, ఈ అవకాశం ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ గడ్డకు ప్రధానమంత్రి పోస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. ఈ చరిత్ర ఎట్లా కాదంటాము? भाई आज क्या किया भाई पीवी जी को अवमान किए? अरे आप भाषण देते आप लोग, पीवी नरसिम्हा राव जी को अवमान किए कांग्रेस पार्टी। अरे क्या अवमान किए भाई राव? मैं ये पूछना चाह रहा हूँ बीजेपी वालों से, क्या अवमान किए पीवी नरसिम्हा राव जी को? सोनिया जी उनको प्रधानमंत्री बना दिए ना। अगर उन पीवी नरसिम्हा राव जी को प्रधानमंत्री सोनिया जी बना दिए, आज उनका पुतला आप लगा रहे, उनका स्टैचू लगा रहे। उस दिन प्रधानमंत्री नहीं बने तो अब पीवी जी के बात करने वाले कौन थे? आप तो पीवी नरसिम्हा राव को प्राइम मिनिस्टर नहीं बनाए, बीजेपी वाले नहीं बनाए, ना केसीआर नहीं बनाए सोनिया गांधी जी। अरे माल हमारा, हाँ, माल हमारा, पब्लिसिटी तुम्हारा, ये क्या तरीका है? ये तो हासी मादी पब्लिसिटी। सरदार पटेल ఎవరైనా ఆయన బీజేపీ అరే తలకాయ వాళ్ళ కొట్టుకుంటారు. ఎక్కడరా నాయన సర్దార్ పటేల్? నెహ్రూ ప్రధానమంత్రి, జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఆయన హోమ్ మినిస్టరు.
జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో సర్దార్ పటేల్ హోమ్ మినిస్టరు. అరే మీరు ఎక్కడున్నారు అప్పుడు? మీరు ఉట్టకరే పోతారు అప్పుడు. ना सरदार पटेल को था, अरे हाँ था हम भी मालूम था बोल के नेहरू जी उनको होम मिनिस्टर बनाए. अरे होम मिनिस्टर बनाए जवाहरलाल नेहरू जी, राहुल जी का खानदान बनाए. आप क्लेम आप लोग कर रहे था कब? अब तो पैदा ही नहीं हुआ आप लोग का. ठीक है चलो हो गया. बाद में क्या हुआ? सोनिया गांधी जी सब मिलके सोनिया जी को प्रधानमंत्री बोलने बनाओ, आप प्रधानमंत्री बनो, आप बने तो अच्छा रहता. अगर आप नहीं बनो तो राहुल गांधी जी को प्रधानमंत्री बनाओ. नहीं, दोनों बोले वैसा नहीं, चलो भाई हम मनमोहन सिंह जी को लगाएंगे, उनसे काम चलाएंगे. सीधा साधा आदमी है, उनको लगा देंगे. चलो प्रधानमंत्री मनमोहन सिंह को 10 साल के लिए लगा दिए, उन तो बन गए. ఉపాధి హామీ ద్వారా భారతదేశంలో అన్ని గ్రామాలకు ఉపాధి అంటే పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని జీవించండి అనేదే ఉపాధి హామీ. 10 సంవత్సరాలు. బాబు ఫోన్ నామా జర ఫోన్ బంద్ పెట్టుకోండి, సైలెన్స్. తిరుపాల్ రెడ్డి జర బంద్ పెట్టు. మనం నేను 4 నెలల తర్వాత వచ్చిన ప్రెస్ మీట్. తిరుపాల్ రెడ్డి నువ్వు నాది వింటావా, నువ్వు ప్రెస్ మీట్ ఫోన్ వింటావా? ఓకే ఏమంటే ఉపాధి హామీ అంటే ఏంటిదంటే ఒక గ్రామంలో అన్ని గ్రామాలలో అన్ని ఇళ్లల్లో 5 మంది ఉంటే 5 మంది పని చేసుకొని రోజుకు 500 అంటే 2500 రూపాయలు సంపాదించుకొని జీవించండి అనేది ఉపాధి హామీ పథకం. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు డిస్కషన్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇదంతా జరిగింది. ఓకే.